బోటిగా వండుకుంటున్నామండి. ఫస్ట్ ఉడకబెట్టేసుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకొని తీసుకొని ఇలా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేయాలి. దాంట్లో కరివేపాకు బోటి కూడా దాంట్లో వేసారండి. ఫ్రెండ్స్ మన కర్రీ అయితే ఇలాగా ఉప్పు కారం కరివేపాకు అని వేసి ఉడికాక మామిడికాయ వేద్దాను. మామిడికాయ పక్కన పెట్టాను. ఇప్పుడు మామిడికాయ వేసుకోవచ్చు. మనం కొంచెం ఉడికేసాక వేసుకోవాలి మామిడికాయ. లేకపోతే ఉడకదు. బోటి మామిడికాయ మన కర్రీ అండి ఈరోజు. అయితే బోటి బాగా ఉడికాక అప్పుడు మామిడికాయలు వేసుకొని మనం ఒక 10 నిమిషం 5 మినిట్స్ అలా ఉడికేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. సో మ్యాంగో వేసుకున్నాక మామిడికాయ వేసాం కదండి చక్కగా